హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? అయితే మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు అమ్మాయిలంతా మీ వైపు చూడాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఈ 2 బైక్స్ ఉండాలి. అంటే లాస్ట్ బైక్ చూస్తే మీ మతిపోతుంది. అయితే ముందుగా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇక వీడియోలోకి వెళ్తే మీలో చాలా మంది 10th అయిపోయిన తర్వాత ఒక మంచి బైక్ కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే మీకు మంచి స్టైలిష్ ఇంకా బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 3 బైక్స్ గురించి ఇప్పుడు చెప్తా. అయితే ఫస్ట్ గా మీ బడ్జెట్ ఎంతనో కామెంట్ చేయండి. మనలో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకు బెస్ట్ అండ్ స్టైలిష్ బైక్ అంటే MT-15. ఈ బైక్ లుక్స్ డిజైన్ చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అయితే ఈ బైక్ ప్రైస్ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనేలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఈ బైక్ మనకు 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ దాదాపు 14.1 Nm టార్క్ ని అండ్ 18.4 PS పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ పై మీరు కాలేజ్ కి ఎంట్రీ ఇస్తే అందరికల్లా మీ వైపే ఉంటాయి. అండ్ సెకండ్ బైక్, ఈ బైక్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ బైక్ కవాసాకి Z900. ఈ బైక్ అంటే చాలా మంది యూత్ కి డ్రీమ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ బైక్ నుండి వచ్చే సౌండ్ వింటే గుండెల్లో వణుకు పుడుతుంది. అండ్ ఈ బైక్ లో 998cc లిక్విడ్ కూల్డ్ ఇండియన్ పవర్ ఉన్న ఇంజిన్ యూజ్ చేశారు. ఈ ఇంజిన్ దాదాపు 125 bhp పవర్ ని అండ్ 98.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? గంటకు దాదాపు 255 km/h స్పీడ్స్ వెళ్ళగలదు. అయితే ఈ బైక్ లో కూడా కొన్ని చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఈ బైక్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ బైక్ మైలేజ్ కూడా చాలా తక్కువ. అయితే మీకు ఈ 2 బైక్స్ లో ఏ బైక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ 2 బైక్స్ లో మీరు ఏ బైక్ కొనాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ గా మీరు 10th ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.